ఎందుకంటే మేము చాలా పెయిన్తో ఉన్నాం. ఒక సిఆర్ గారు మాట్లాడు. Good morning, all of you. First of all, our great coach, our mentor, Power Academy అధ్యక్షుడు అయినటువంటి రాజేష్ సార్కి, నాగేంద్ర సార్కి నేను తెలుగు నుంచి పదవందనాలు తెలియజేస్తున్నానండి. మై సెల్ఫ్ సుజాత భాస్కర్, యూనివర్సల్ గ్రౌండ్ డైరెక్టర్గా ఉన్నాము. మరి మై అప్లైనర్, మై ఫ్రెండ్ రత్నపుష్ప మ్యామ్, మై సపోర్టింగ్ అప్లైన్స్ వచ్చేసి స్వప్న మ్యామ్, ఇర్ఫాన్ సార్, మస్తాన్ సార్, వీరందరికీ కూడా మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నానండి. బిఫోర్ వేస్టేజ్, నేను ఒక హౌస్ వైఫ్. దిస్ ఇస్ మై ఫ్యామిలీ. చాలా రిచ్ ఫ్యామిలీ కదండి. ఎటువంటి సిచ్యువేషన్ అంటే, షాప్ లో మా హస్బెండ్ వర్క్ చేస్తూ ఉంటే ఆయనకి సపోర్టింగ్ గా నేను వెళ్ళేదాన్ని. పిల్లలకి కూడా టైం ఉంటే, సాటర్డేస్ కావచ్చు, సండేస్ కావచ్చు, ఈవినింగ్ టైం పిల్లలు వచ్చిన టైంలో వాళ్ళు కూడా సపోర్టింగ్ గా ఉండేవారు. చూడండి, మా పాప బాబు, మా ఫ్యామిలీ. మరి నా ఈ చిన్న ప్రపంచంలో నాకు తోడు మరి నా ఫ్రెండ్ రత్నపుష్ప వారు. నా ప్రపంచం ఇదేనండి. ఇంక ఈ ప్రపంచంలో ఉంటూ మరి పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. 10th క్లాస్ దాటింది. ఖర్చులు పెరుగుతాయా తగ్గుతాయా? పెరుగుతాయి కదా. మరి ఏం చేయాలి అని ఆలోచిస్తున్న క్రమంలో నాకు నా అబ్బాయి రత్నపుష్ప గారు ఈ గ్రేట్ ప్లాట్ఫామ్ నాకు పరిచయం చేయడం జరిగిందండి, మన వెస్టేజ్ ప్లాట్ఫామ్ ని. మరి తను నాకు పరిచయం చేసిన తర్వాత అక్కడ ఆ బిజినెస్ నా ఓనర్షిప్ ఎలా తీసుకున్నాను, ఇక్కడ కూడా ఈ బిజినెస్ ని నాది అని ఓనర్షిప్ తీసుకున్నానండి. నేను వెస్టేజ్ బిజినెస్ కూడా నాది, నేను దీన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అని చెప్పేసి తీసుకుంటూ సిస్టమ్, సెమినార్స్, మెంటర్స్, సపోర్టింగ్ తీసుకుంటూ ఇదే ఫైర్ క్యాంప్ లో మా అప్లైన్ రికగ్నిషన్ జరుగుతుంటే నేను కూడా అటెండ్ అయ్యి మరి నేను ఏదో తీసుకోవాలి, నేను ఇలానే కూర్చున్నాను వచ్చి. అప్పుడు నాకు అనిపించింది నేను కూడా నా అప్లైన్ తో పాటు నేను స్టేజ్ మీదకి వెళ్ళాలి అని చెప్పేసి నేను కోరుకోవడం జరిగింది. అలా నేను టీమ్స్ బిల్డ్ చేసుకుంటూ, మై లవ్లీ టీమ్ అండి, అందరూ కూడా చక్కగా టీమ్స్ బిల్డ్ చేసుకుంటూ, ఓనర్షిప్ తీసుకుని వర్క్ చేసుకుంటూ మరి ఏదో బ్రౌన్ డైరెక్టర్ అవడం జరిగింది. అప్పుడు సార్ నేను ఇన్వైట్ చేశాను. బ్రౌన్ డైరెక్టర్ గా అక్కడ ఫారెన్ ట్రిప్ గోల్ విన్నారు. దీనిలో ఫారెన్ ట్రిప్ ఉంది కదా, నాకు ఎందుకు చెప్పలేదు అన్నారు. అప్పటి వరకు కూడా ఒక 6 months నేను లెర్నింగ్ నేర్చుకున్నటువంటి నేను ఫారెన్ ట్రిప్ ఉంది, మరి మీరు నాకు సపోర్ట్ చేస్తారా అని అడిగితే ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తాను. 14 సంవత్సరాల నుంచి నాకు పాస్పోర్ట్ పెట్టించి నా ఫ్రెండ్స్ నన్ను ఫారెన్ తీసుకెళ్ళట్లేదు, మరి నువ్వు తీసుకెళ్తావా అని అడిగారండి. అక్కడ నేను కమిట్మెంట్ ఇచ్చాను సార్కి, ఖచ్చితంగా ఫస్ట్ ఫారెన్ ట్రిప్ ఏదైతే వస్తుందో నేను దాన్ని మీకు గిఫ్ట్ గా ఇస్తాను అని చెప్పాను. మరి అవర్ గ్రేట్ సార్ బాలి సార్ ఇచ్చిన అవకాశం ఏంటి అని అంటే, మీరు ఒక్కరుగా కాదమ్మా జంటగా వెళ్ళండి అని చెప్పేసి కపుల్గా మమ్మల్ని ఫారెన్ ట్రిప్ పంపించడం జరిగింది. మా టీం 14 మందితో. మరి చూడండి ఎంత అవకాశం. ఫస్ట్ టైం ఫ్లైట్ లో జర్నీ, మా హస్బెండ్ కళ్ళల్లో నేను ఆనందాన్ని చూశానండి. మరి ఇది కదా లైఫ్ అని అంటే, పార్ట్నర్ గా మనం ఆశించేది ఇదే కదండి. ఒక చిన్న హౌస్ వైఫ్ గా ఎవరైనా కోరుకుంటాం కదా. చూడండి, కారులో మరి పారాషూట్ రైడింగ్ చాలా చక్కగా మేము ఎంజాయ్ చేయడం జరిగింది. ఫారినర్స్ కూడా మన యొక్క సాంప్రదాయాన్ని మెచ్చి మ్యామ్ మాకు ఒక సెల్ఫీ ఇవ్వండి అని చెప్పేసి పాత ఫోటోలు ఇవ్వడం జరిగింది. ట్రెడిషనల్, మన ట్రెడిషన్ నచ్చి. మరి ఇది కదా మన భారతదేశ సాంప్రదాయం, మనకి ఇచ్చినటువంటి అవకాశం. నెక్స్ట్ ఇంకా మరి ఈ బిజినెస్ ద్వారా మరి నేను తీసుకున్న ఎక్విప్మెంట్స్ ఏంటి అని అంటే కనుక, మా బాబుని ఒక చిన్న స్కూల్లో చదివించిన నేను ఏదో పార్ట్ టైం గా మీరు షాప్ లో ఉండండి, మనకు సపోర్టింగ్ అవుతారు అని అనుకున్న నేను బాబుని ఈ బిజినెస్ ద్వారా యూఎస్ పంపించడం జరిగింది. యూఎస్ లో చక్కగా జాబ్ చేస్తున్నాను. మరి కార్ అంటేనే ఇష్టపడేది నేను 12,50,000 వర్త్ ఆఫ్ కార్ వెస్టేజ్ ద్వారా నేను గిఫ్ట్ గా తీసుకోవడం జరిగింది. చూడండి నా లైఫ్ ఎలా మారింది, ఎంత హ్యాపీ అనిపించింది అంటే కారు తీసుకున్న రోజున మరి మా అప్లైన్ నా ఫ్రెండ్ కావడం వల్ల తన కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయండి. మరి ఇది కదా లైఫ్ అని అంటే, మనందరికీ కావాలి కదా ఒక మంచి ఫ్రెండ్ మన జీవితాన్ని మారుస్తుంది. అలాగే మన అప్లైన్ మన జీవితాన్ని మారుస్తారు. అది ఓన్లీ వెస్టేజ్ లో మాత్రమే సాధ్యమవుతుందండి.